ఇవాల్టి దినపత్రికలో ప్రధానంగా హైలైట్ అయిన అంశాలతో పాటుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని కీలక పరిణామాల గురించి కూడా మనం చర్చించబోతున్నాం. అందులో చాలా ప్రధానమైనటువంటి అంశాలు రెండు. ఒకటి, వైసీపీ థర్డ్ లిస్ట్ వచ్చింది. అలాగే టీడీపీ కూడా త్వరలో తమ అభ్యర్థుల లిస్టును ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. మొదటి లిస్టును ప్రకటించబోతున్నట్లుగా మనకు వార్తలు వింటూనే ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా అంగన్వాడీలతో చర్చలు మరొకసారి విఫలమయ్యాయి. అంగన్వాడీలు మేము వెనక్కి తగ్గం అంటున్నారు. ఎస్మా ప్రయోగించినా సరే మేము మాత్రం వెనక్కి తగ్గేది లేదు అంటూ వారు భీష్మించు కూర్చున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మరోవైపు నుంచి బెదిరిస్తున్నట్లుగా కూడా కనపడుతుంది. మీ ఇష్టం, మరి మేము వేరే మార్గాల్లో మూవ్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మీరు ఇలాగా చేసినట్లయితే అంటూ, మీ ఉద్యోగాలకు మీకు అవసరం లేదనుకుంటే మీ ఇష్టం చేసుకోండి అంటూ ఈ కోణంలో వారిని కొంత బెదిరించే ప్రయత్నం, భయపెట్టే ప్రయత్నం చేస్తుంది అంటూ చాలామంది విమర్శలు చేయడానికి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకని ఈ విషయంలో ఎటు ఒకదగని పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకని ఇటు ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఇన్ని రోజులు 33 రోజులు అవుతుంది ఇవాటితో కలిపి. 33 రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు, నిరసనలు తెలుపుతూనే ఉన్నారు, ప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉన్నారు. 6 దఫాలుగా చర్చలు జరిగినాయి. ఎందుకని ఈ విషయంలో ఎటు కదలని పరిస్థితి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఒట్టూరు సంపత్ రాజు గారు జాయిన్ అవుతున్నారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సంపత్ రాజు గారు, మీరేమంటారు ఈ అంశానికి సంబంధించి? ఎందుకని అంగన్వాడీలతో చర్చలు సఫలం అవ్వడం లేదు? ఎందుకని ఇన్ని రోజుల పాటు వారు నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి, ఇన్ని దఫాలుగా చర్చలు జరగాల్సిన పరిస్థితి ఎందుకని? ప్రభుత్వం సైడ్ నుంచి ప్రాబ్లం ఉందంటారా, లేదంటే అంగన్వాడీలే మితిమీరిన కోరికలు ఏమైనా అడుగుతున్నారని మీరు అనుకుంటున్నారా? నందు గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఒక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేసుకుంటూ ఉచిత హామీలు విరివిగా ఇచ్చేస్తూ, ఆ విధంగా హామీల్లో భాగంగా అంగన్వాడీ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో అంగన్వాడీ వర్కర్స్ పైన ఆయన విపరీతమైన ప్రేమ చూపించాడు. ముద్దులు పెట్టుకుంటూ తలలు నూరుతూ ఏదేదో చెప్పాడు. దాని తర్వాత ఈరోజు అంగన్వాడీలో దాదాపు 4 సంవత్సరాలు 8 నెలలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పింది ఏది చేయలేదు అనే ఉద్దేశంతో, అంటే తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని లేకపోతే ఏదేదో ప్రగల్భాలు పలికాడు. ఇవన్నీ కూడా మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మాకు ఇప్పుడు కావాలా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఈరోజు రోడ్ల మీదకి వస్తే, ఈరోజు కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోగా, లేదంటే ఎస్మా ప్రయోగిస్తాం అది ప్రయోగిస్తాం, ఈరోజు కూడా స్టేట్మెంట్ అదే ఇచ్చారండి. మీరు కానీ విధుల్లో చేరకపోతే మిమ్మల్ని అందరినీ కూడా తీయేస్తాం, వేరే వాళ్ళని తీసుకుంటామని చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! వాళ్ళు గౌరవ వేతనంతో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండి. వాళ్ళేమి మామూలు ఎంప్లాయీస్ కూడా కాదు. ఒక గౌరవ వేతనం తీసుకొని వాళ్ళు ఏదో సేవాభావంతో చేస్తున్నారు. వాళ్ళ మీద మీ ప్రయోగాలు ఏంటి? ఇప్పటిగా చిత్తశుద్ధి కానీ ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి మీరు చర్చలకు పిలవండి. మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండా మీరు ఎప్పుడైనా ప్రవర్తించారా? ఈరోజు కూడా ప్రభుత్వం మీరు సమ్మిని కాదు, లేకపోతే ఉద్యమకారులను అణిచివేస్తాం అనే ప్రక్రియ, ఎస్మా ప్రయోగిస్తాం అది ప్రయోగిస్తాం, ప్రత్యేక కమిటీ వేయండి. మీరు వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడి ఏం కావాలి, మేము ఏం చెప్పాము, మేము ఏం చేస్తున్నాం అని చెప్పి మీరు ఇప్పుడు దాకా మాట్లాడారా? అవన్నీ మాట్లాడకపోగా ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక చిన్న సామాన్యులు అంగన్వాడీల మీద ఈ విధమైన కక్ష. ఈరోజు రాష్ట్రం తగలబడిపోతూ ఉందండి. ఒక పక్క అంగన్వాడీ వర్కర్స్ ధర్నాలు చేస్తూ ఉంటే, ఇంకో పక్క చెత్త కార్మికులు వాళ్ళకి ఏదేదో ప్రగల్భాలు చెప్పావు, వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తా అన్నావు, వాళ్ళు ఈరోజు నిరసన కార్యక్రమం, చెత్త రాష్ట్రం మొత్తం చెత్త ఆంధ్రప్రదేశ్ లాగా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది. ఈరోజు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరూ నిరసన ఆంధ్రప్రదేశ్ లాగా తయారైపోయిందండి రాష్ట్రాన్ని. రెండోది, తాడేపల్లి తగలబడతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యేలు తిరుగుబాటు, మంత్రులు తిరుగుబాటు, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తల మీద, అంగన్వాడీ వర్కర్ల మీద ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రం లేదండి. కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. ఎస్మా ఎప్పుడు ప్రయోగిస్తారు? మనకి వీలు కాని పరిస్థితుల్లో, మనం జనానికి స్తంభింపజేసే పరిస్థితుల్లో ఎస్మాన్ ప్రయోగించాలి. ఎస్మాన్ ప్రయోగిస్తే మీరు రెచ్చగొట్టే ప్రోగ్రాంలు చేసుకుంటూ, రెచ్చగొట్టే వాక్యాలు చేసుకుంటూ, వాళ్ళు ఏదో నిరసన తెలియజేసే భాగ్యం మనకి ఏదైతే రాజ్యాంగం కల్పించిందో, ఆ రాజ్యాంగంలో ఏదైతే నిరసన తెలియజేయచ్చో రాజ్యాంగం ప్రకారంగా ఆ నిరసన చేస్తుంటే కూడా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. మీరు ప్రత్యేక కమిటీ వేసి కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా. కాబట్టి ఇవన్నీ చేయకుండా మీరు ఒంటెద్దు పోకళ్ళు చేయడం ప్రభుత్వం తీసుకున్న ఘోరం. ఉపాధి హామీ కూలీల కంటే తక్కువ వేతనం తీసుకునేది ఈ అంగన్వాడీ ఏదైతే
వర్కర్స్ ఉన్నారో వాళ్ళండి. వాళ్ళ మీద మీ ప్రయోగాలు ఏంటి? కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రభుత్వం తీసుకొని వాళ్ళతో కూర్చొని ఒక కమిటీ వేసి నీట్గా వాళ్ళకి ఏం కావాలి, మీరు ఏం చెప్పారు, ఏం చేయాలనుకుంటున్నా మీరు ముందు చెప్పిన వాళ్ళు అడుగుతున్నారు, చేయొచ్చు కదా. రైట్. ఒకసారి సంపత్ రాజు గారు, మనతో చింతాడ రవికుమార్ గారు జాయిన్ అవుతున్నారు, వైసీపీ జోనల్ ప్రచార ఇన్ఛార్జ్. రవికుమార్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఇప్పటి వరకు సంపత్ రాజు గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారా? విన్నానండి. ఆయన మాట్లాడినవే కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్న పరిణామాలని, పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూనే ఉంది. 32 రోజులు అయిపోయింది ఇప్పటికీ, అయినా సరే అంగన్వాడీలకు విముక్తి లభించడం లేదు. ప్రభుత్వం ఏమో మరి ఎస్మా ప్రయోగిస్తుంది ఓవైపు, మరోవైపు మరి మీ ఉద్యోగాల జాగ్రత్త, మాకు వేరే ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయన్నట్లుగా మాట్లాడుతున్నారు. సజ్జల గారు, ఏంటి పరిస్థితి? ఎప్పటిలోపు ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది? బీఆర్కే న్యూస్ వ్యూయర్స్ కును ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. ఒక విషయం ఇక్కడ మనందరం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా సాటిస్ఫై చేస్తా ఒక మంచి ఏదైతే రాజ్యాంగంలో పేర్కొనబడ్డాదో అది ఒక వెల్ఫేర్ స్టేట్ ని డెవలప్ చేసే దిశగా తీసుకువెళ్తున్నారు ఆయన. సో ఒకే వర్గం అని కాదు, అన్ని వర్గాల ప్రజలను కూడా ఆయన సాటిస్ఫై చేస్తా వెళ్తున్నారు అనమాట. అలాంటిది ఈ మధ్యలో ఈ 35 రోజులు బట్టి ఈ కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళకి మూడు విడతలుగా వాళ్ళకి చర్చలు జరిపి వాళ్ళతో ఏవైనా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తెలపండి అని చెప్పేసి అని మాట్లాడుతుంటే వాళ్ళు రావట్లేదు. ఈసారి ఇప్పుడు 3 రోజులు చర్చలు జరిపి 3 సార్లు చర్చలు జరిపారండి. వాళ్ళు ఏవైతే 13 కండిషన్స్ పెట్టారో ఆ 13 కండిషన్స్ లో దాదాపు 11 కండిషన్ సాటిస్ఫై చేసి వాళ్ళ 11 కండిషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఏదైతే ఇంకా 1-2 కండిషన్స్ ఉన్నాయో వాటిని కూడా కొద్దిగా టైం ఇవ్వండి, మేము పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాంటిది వాళ్ళు వినకుండా ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా అండి, ఈ బాలింతలను అయితేనే లేకపోతే చిన్నపిల్లలను అయితేనే వాళ్ళని ఇబ్బంది పెడతా వెళ్తున్నారు. కాబట్టి అది ఎస్మా కిందకు వస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి కూడా వాళ్ళకి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తూనే ఉంది, మీరు చర్చలకు రండి, మీరు ఒక సహృద్భావ వాతావరణంలో మీరు చర్చించి ఎవరో ప్రొవోక్ చేస్తే మీరు ముందుకు వచ్చి మీరు చేయకండి, మీ తాలూకు జెన్యూన్ రీజన్స్ ఏముంటే అది ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి గవర్నమెంట్ చాలా సార్లు ఆఫర్ చేస్తుంది. అది వాళ్ళు దాన్ని సక్రమంగా వినియోగించుకోవట్లేదు. ఏమండి ఇప్పుడు ఆ టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కానీ ప్రొవోక్ చేయకపోతే ఇంత రోడ్ల మీదకి వచ్చి చేయాల్సిన, ఎలక్షన్స్ ముందు ఇంత రోడ్ల మీదకి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. టీడీపీ ప్రభుత్వం గతంలో ఏం చేసిందో, గుర్రాలను పెట్టి తొక్కించడం లేకపోతే తుపాకీలను పెట్టి కాల్పించడం అన్ని ప్రజలు మర్చిపోలేదండి. ఇవన్నీ ఏంటంటే ఒక టీడీపీ ప్రవోక్డ్ జరుగుతుంది. రవికుమార్ గారు, టీడీపీ ప్రవోక్ చేస్తున్నారు మీరు? నేను మాట్లాడొచ్చండి. ప్రవోక్ చేయకపోతే ఇట్లా జరగదండి. కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ టీడీపీ అందులో ఇన్వాల్వ్ చేయించేసి ఇట్లాంటి ప్రొవోకేషన్స్ చేస్తుంది. వాళ్ళు ఏవైతే 13 డిమాండ్లు పెట్టారో వాటిలో 11 డిమాండ్స్ ప్రభుత్వం ఒప్పుకొని పరిష్కరిస్తామంది. ఇంకా ఉన్న 2 డిమాండ్లను కూడా ఈ ఫైనాన్షియల్ ఫేజిబిలిటీ చూసుకొని మేము పరిష్కరిస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తుంది. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా ఏమండి ఇప్పుడు వచ్చిన వెంటనే ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ మరికొద్ది పెంచింది అనమాట. మళ్ళీ దాన్ని ఇప్పుడు అంగన్వాడీల్ని ప్రొవోక్ చేస్తుందని మాట్లాడుతున్నారు. మరి కార్మికుల పరిస్థితి ఏంటి? లేదంటే టీచర్లు ఏమైంది, ఉద్యోగస్తులు ఏమైంది, గవర్నమెంట్ ఉద్యోగులు ఏమైంది? అందరినీ ప్రొవోక్ చేస్తే అయ్యేది కాదు కదా. వాళ్ళకున్న సమస్యల్ని ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడే కదా ప్రభుత్వంతో గట్టిగా అడగగలుగుతారు ఉద్యోగులు. మిగతా టైంలో ఎలాగో పట్టించుకోరు రకరకాల కారణాల వల్ల. వాళ్ళు అడిగిన 13 డిమాండ్స్ ప్రభుత్వం ఒప్పుకోందండి. ఒకసారి సంపత్ రాజు గారు ప్లీజ్ రెస్పాండ్. వీటన్నింటినీ కూడా ప్రభుత్వం ఒప్పుకోవడానికే ఉంది. ఈ మిగతా సార్ ఇక్కడ ఒక విషయం అండి, ఈ రోజు ఏంటంటే 2 నెలల్లో ఇంకా ఎలక్షన్లు ఉన్నాయండి. 2 నెలల తర్వాత వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయే సంపత్ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నాను నందు గారు ప్లీజ్. సార్ ఇక్కడ 2 నెలల తర్వాత వీళ్ళు మాట్లాడే మాటలు ఏవి చెల్లవు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే వీళ్ళందరూ ఇంటికి పోయే బ్యాచ్ ఇది. వీళ్ళు ఏది చెప్పినా చెల్లదు. కాకపోతే ఒక ప్రభుత్వ నిర్ణయం ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఆయనకి ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నాడు, ఉన్న సలహాదారుడు అంతే.
నేనేమంటాను, ప్రభుత్వం వైపు నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభుత్వం వైపు నుంచి ఇంత దూరంగా ఇన్ని లక్షల మంది ఉద్యమాలు చేస్తున్నారు లేదా ప్రొవోక్ చేస్తున్నారు మీరు అంటున్నారు. మేమేమంటున్నాం, ఇన్ని లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు, ఇంకో 10 లక్షల మంది ఏమన్నా ప్రొవోక్లకు భాగంగా వేరే పార్టీల వాళ్ళు వచ్చారో పక్కన పెట్టేద్దాం. వాళ్ళైతే నిజమైన కార్యకర్తలు వస్తున్నారు కదా. మీరు వీడియోలు పెట్టుకొని పోలీసులను పెట్టుకొని మొత్తం షూట్ చేస్తున్నారు. వేరే వాళ్ళు ఉంటే మీరు బతకనిస్తారా? ఈ పరిస్థితుల్లో అంగన్వాడీలు ఏదైతే చేస్తున్నారో, న్యాయపరమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో దాని మీద మీరు చిత్తశుద్ధితో మీరు స్పందించవచ్చు కదా. మాతో ఏం పని? మీరు ఏదైతే బుగ్గలు నిమిరారో తలలు నిమిరుకుంటూ వచ్చి ఆ రోజు ప్రామిస్ చేశారో అయ్యి అడుగుతున్నారు. ఇప్పుడే రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు, తెలంగాణ కంటే ఎక్కువ ఇచ్చాం. బ్రదర్, తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు అడిగే తెలంగాణ కంటే ఎక్కువేను. మీరు ఇచ్చింది ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చారు వచ్చిన తర్వాత. రెండోది, 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి 4 రెట్లు ఎక్కువ నిత్యావసర వస్తువులు పెంచేశారు. 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇవన్నీ కూడా సామాన్యులకు భారం. రెండోది, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు పోయినసారి ధర్నాలు చేస్తుంటే పోయిన నెల జీతం ఎంత ఇచ్చారయ్యా? మీరు ఇవ్వాల్సిందే 4,500 రూపాయలు కట్ చేసుకొని 4,000 రూపాయలు కట్ చేసుకొని 8,000 రూపాయలు ఇస్తారా? ఏం ఇవ్వచ్చు కదా. ఇచ్చేసి మీరు చిత్తశుద్ధితో మీరు ప్రవర్తించవచ్చు కదా. వాళ్ళు చిన్న జీతాలు వాళ్ళే కూడా కట్ చేయాలా? నిరసనలో భాగంగా వాళ్ళు వచ్చి తెలియజేసుకుంటా ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంక 2 కదా, ఇచ్చేయండి. మేమేం కాదంటున్నామా? తెలుగుదేశం పార్టీ కూడా మౌనం వహిస్తుంది కదా. మీరు ఇచ్చేయచ్చు కదా. ఏమన్నా మీ జోబీలో ఇచ్చేస్తున్నారు, మీరు అందరూ ఇచ్చారు కదా, ఉచితాలు అంతా పంచుతున్నారు కదా, ఇవ్వండి. ఎంత చిత్తశుద్ధి లేని మాటలు ఇవన్నీ కాదు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేసేయండి అయ్యా. ఎట్టా 2 నెలల తర్వాత మీరు ఉండేది లేదు, పెట్టేది లేదు, అందరు చూస్తూ ఉన్నారు. అదేమంటే ఎవరైనా నిరసన చేస్తే తెలుగుదేశం వాళ్ళు చేయించారు లేకపోతే జనసేన వాళ్ళు చేయించారు. ఎందుకు ఈ బాధ? మీరు పోలీస్ కెమెరాలు పెట్టుకొని పోలీసు వాళ్ళు ధర్నాలు చేసే మమ్మల్ని ఇళ్లలోంచి కదలనీయకుండా చేస్తూ వాళ్ళేదో ఉద్యోగస్తులు చిన్న ఏదైతే వర్కర్లు చేస్తున్నారో దాని మీద మీరు చేసేది. చెత్త మీద పన్ను తీసుకుంటూ చెత్త కార్మికులకు న్యాయం చేయలేని ఈ చెత్త ప్రభుత్వం ఉంటే లేకపోతే అని జనం అనుకుంటున్నారు. దయచేసి చెప్పండి మీ ముఖ్యమంత్రి గారికి. మీరైనా జనంలో ఉండేవాళ్ళు మీరు. ఆయన ఎప్పుడు జనంలో పండుడు, నాయకులతో మాట్లాడు. ఈరోజు ఎమ్మెల్యేలు చూస్తున్న మాటలు ఏ రోజు కలవలేదు. ఎంపీలే ఈ 4 ఏళ్లలో ఒకసారి 2 సార్లు కలిసారంట. కనీసం మీరైనా పోయి అపాయింట్మెంట్ తీసుకొని చెప్పండి. ప్రజల పక్షాన్ని నిలబడండి. యా ప్లీజ్ రవికుమార్ గారు. వాళ్ళంతా ఏం లేదండి, వాళ్ళకి ప్రభుత్వం మీద ఉండే అక్కసే దీనిలో కనిపిస్తుంది కానీ ఇంకోటి ఏం కనిపించట్లేదు. సరే సంపత్ రాజు గారు మాట్లాడేది ఒక్క నిమిషం పక్కన పెడితే ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఇప్పుడు టీడీపీ నాయకులు టీడీపీ పార్టీ వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు అంగన్వాడీలను అనడం మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే వారేమి లక్షల శాలరీలు తీసుకోనో లేదంటే పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. చాలా చిన్న ఉద్యోగాలు కదా అవి, చాలా చిన్న ఉద్యోగాలు కదా. 8,000 కోసం 10,000 కోసం 12,000 కోసం పనిచేసేటువంటి కార్మికులు కదా వాళ్ళు. వాళ్ళు కాదు ఎస్మా ప్రయోగిస్తున్నారు. అవసరమైతే మేము ఉద్యోగాల్లోంచి మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి బెదిరిస్తున్నారు. అయినా సరే రోడ్ల మీదకి వచ్చి వారు ఆందోళన చేస్తున్నారంటే వాళ్ళకి అవసరం లేకుండా చేస్తారా? టీడీపీ వాళ్ళు చెప్తే ఎందుకు చేస్తారు? రేపు ఉద్యోగాలు పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి నిజంగానే? అయినా సరే రిస్క్ ఉందని తెలిసి కూడా వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారంటే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి కదా. ఈ 4 ఏళ్ల పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదనేటువంటి కోపం ఆవేదన వాళ్ళకు ఉండబట్టే రోడ్ల మీదకి వస్తారు కదా వాళ్ళు. ఒక్క విషయం వాళ్ళ జీవితాలు దేని మీద ఆధారపడి ఉన్నాయో చిన్న ఉద్యోగాలు అవి కూడా పోతాయని తెలిసి, అంటే ఒకవేళ పోయే రిస్క్ ఉందని ఓ వైపు నుంచి బెదిరింపులు వస్తున్నప్పటికీ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారంటే అంతమంది ఇన్ని రోజులుగా 32 రోజులు దాటిపోయింది. ఏదో ఒక పార్టీ వాళ్ళు ప్రొవోక్ చేయడం వల్ల ఇలా చేస్తున్నారన్న ఎంతవరకు కరెక్ట్? ప్రవోకుడు కాకపోతే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ ఆవేదనని వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఇలా తప్పుపడడం కరెక్ట్ కాదు. మీరు కూర్చోబెట్టి చెప్పండి, 1కి 10 సార్లు చెప్పాలండి. ప్రజాస్వామ్యం అన్న తర్వాత పోరాటాలు చేస్తారు. మీరు కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి అని చెప్పండి, తప్పే ఉంది. ఈసారి వచ్చినప్పుడు చూద్దామని చెప్పండి, తప్పే ఉంది. అలా కాకుండా టీడీపీ వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు, ఎవరో నెడితే ముందుకు వస్తున్నారన్న మాత్రం కరెక్ట్ కాదు. అది మీరు ఈ సమాధానం మీరే కాదు, మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. అది ఖచ్చితంగా సమంజసం కాదు. ఏ పార్టీ వాళ్ళన్నా సరే ఆ రకంగా తిండి నీళ్లు లేకుండా ఎండలో పడి రోడ్ల మీద వచ్చి ఆందోళన చేస్తున్న వాళ్ళని ఇలా తక్కువ చేసి మాట్లాడడం సమంజసం కాదు. వాళ్ళకి అవసరాలు ఉంటాయి. వాళ్ళేం లక్షలు తీసుకోవట్లేదు. 8,000, 10,000, 20,000 మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళందరూ. ఇక మరొక ముఖ్యమైన అంశం,
రేపు ఎన్నికల సమయానికి ఒక రకంగా ఎజెండాగా మారబోతున్న అంశంగానే చెప్పుకోవచ్చు. అమరావతిని రాజధానిగా కాదని 3 రాజధానులు మేము ఏర్పాటు చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించడం, దానికి సంబంధించి ఏవో కొన్ని ప్రయత్నాలు చేయడం, మరి అవి ఎంతవరకు వచ్చాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వైజాగ్లో మేము కార్యకలాపాలు మొదలు పెడతామని చెప్పారు, డేట్లు ఇస్తూనే ఉన్నారు, ఇదిగో మొదలు పెడతాం అదిగో మొదలు పెడతాం అని చెప్తున్నారు. మరోవైపు న్యాయపరంగా పోరాటం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ క్లారిటీ రాలేదు. కోర్టులో ఏమో ఈ వరుసగా ఈ వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి, ఎవరో ఒకటి ఇక్కడ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు, దానికి సంబంధించి వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోర్టులో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం మేము కొనసాగించబోతున్నాం, మా పరిపాలన మేము చేయబోతున్నాం అంటూ ఏదో ఒక డేట్స్ చెప్తూనే ఉన్నారు. ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఒక డేట్ ప్రకటిస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టు అడిగింది, మరి ఎంత విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయాలు పెడుతున్నారు, ఎంతమంది ఉద్యోగాలు కావాలి, ఎన్ని రోజులు అక్కడ కార్యకలాపాలు ఉంటాయి అంటూ కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి సమాధానం చెప్పబోతున్నారు. అంటే ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఎప్పుడు రాబోతోంది, ఎవరివ్వాలి క్లారిటీ అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నే. రవికుమార్ గారు, డైరెక్ట్గా ప్రజలకి రేపు ఎలాగో ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేసింది, మహా అయితే ఇంకొక 2 నెలలో 3 నెలలో సమయం ఉంది. ఈ 3 నెలలు ఆగి ఒకేసారి మేము 3 రాజధానుల ఎజెండాగా మేము ముందుకెళ్తాం, ఇదే మా మేనిఫెస్టో ప్రధానంగా అని చెప్పి ఎన్నికలకి వెళ్ళొచ్చు కదా. ఎలాగో సమయం దగ్గర పడింది కదా, ఇంకెందుకు ఈ ముసుగులో గుద్దులాట, ప్రజలు డిసైడ్ చేస్తారు కదా 3 రాజధానులు కావాలో వద్దో. మీరు నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు మా ఆన్సర్ చెప్పేది ఇవ్వట్లేదు. మీ ఒపీనియన్ చెప్పడానికి నన్ను పిలిచినట్టున్నారు మీరు లైవ్ డిబేట్ అని చెప్పేసి. ఇప్పుడు అంగన్వాడీ లేదు రవికుమార్ గారు మీకు నేను సమయం ఇచ్చాను, దయచేసి ఒక్క నిమిషం. మీకు నేను సమయం ఇచ్చాను, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. కానీ మీరు మాట్లాడినటువంటి కామెంట్ ని ఇక్కడ నన్ను కూర్చుని పెట్టేసి మీ ఒపీనియన్ చెప్పడానికి కాదు, ఇది జస్ట్ మీరు ఓన్లీ ఏంటంటే అక్కడ అలాగని దయచేసి రవికుమార్ గారు, అలాగని మీరు చెప్పిందల్లా మేము వినడానికి ప్రజలకు వినిపించడానికి మాత్రమే మేము ఇక్కడ కూర్చోలేదు. మంచి చెడు మేము విశ్లేషించాలి ఇక్కడ, ఖచ్చితంగా మీకైనా సరే ప్రజలకైనా సరే. మీరు చెప్పిందంతా కాదు కదా, మీరు చెప్పిన తర్వాత నాకు అవకాశం ఇవ్వాలి. మీ ఒపీనియన్ తీసుకొచ్చి నన్ను రుద్దేసి బ్రేక్ వెళ్ళిపోతున్నాం అని చెప్తే మరి ఇంకెందుకు నేను మాట్లాడాను. సరే మీరు ఏమైనా చెప్పడానికి ఉందా? ప్లీజ్, నేను ఐ గివ్ యూ టైం, ప్లీజ్ చెప్పండి. నేను క్లియర్ గా ఇప్పుడు కేవలం ఒక అంశం మీద కాదు, పలు అంశాలు ఉంటాయి మా దగ్గర మాట్లాడడానికి. కౌంటర్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఇచ్చారు కదా, మీరు ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన టైం ఇచ్చాను. సరే మీకు సమయం సరిపోలేదు అంటున్నారు కదా, ప్లీజ్ చెప్పండి, నేను టైం ఇస్తున్నాను. ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చారు, మాట్లాడిన తర్వాత సంపత్ గారు మాట్లాడారు, తర్వాత మీరు మాట్లాడారు, తర్వాత నాకేం అవకాశం లేదు, బ్రేక్ వెళ్ళిపోయారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ రవికుమార్ గారు స్క్రీన్ టైం లిమిటెడ్ టైం ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. మీకు అవకాశం ఇవ్వకూడదని ఉద్దేశం కాదు, ఇంకోటి కాదు. స్క్రీన్ టైం లిమిటెడ్ గా ఉంటుంది కదా, మీకు అవకాశం ఇచ్చాను. సరే మీరు ఇంకా నిజంగా ఏదైనా ఇంపార్టెంట్ ఉంది మాట్లాడాలనుకుంటే ప్లీజ్ తీసుకోండి టైం. ఇప్పుడు ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తుంటే మేము చేయాలి కదండి. ప్రభుత్వం తాలూ సంక్షేమాన్ని ప్రజలు తెలియజెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న అంగన్వాడీలు ఏదైతే 13 డిమాండ్స్ పెట్టారో అందులో 11 డిమాండ్స్ ని చెప్పండి. ఇంకా ఉన్న రెండు డిమాండ్లని ఫైనాన్షియల్ ఫేజబిలిటీ దృష్ట్యా ఒక 2 months టైం ఇవ్వండి, మేము చేస్తాం అన్నారు. అంతే, దాన్ని పట్టుకొని చెప్పేసి వాళ్ళేదో ప్రొవోకేషన్ తోనో లేకపోతే ఇంకా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ఉందో అందులో 72,000 crores అండి ఎంప్లాయీస్ పే చేస్తుంది. ఇంకా మిగతా ఏంటంటే ప్రజలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అందించాలి. అన్ని వర్గాల ప్రజల్ని సాటిస్ఫై చేసి తీసుకొని వెళ్తుందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వీళ్ళు ఏంటంటే ఇంకా గెలిచేది లేదు ఏమీ లేదని చెప్పేసి ఇలాంటి అబద్ధాలు ప్రజల మీద ఎంప్లాయీస్ మీద రుద్ది వాళ్ళు ఏంటంటే ప్రొవోక్ చేస్తున్నారు ఇట్లా టీడీపీ జనసేన కార్యకర్తలు కలిపి. సో దాన్ని మేము చెప్పాలి, దాన్ని ప్రజలు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ మీడియాను ఉపయోగించాలి మేము. ఎందుకంటే వాస్తవం చూడండి, ఎక్కడైనా అభివృద్ధి అయినా సంక్షేమం 2 లక్షల దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే చూపించండి. ఒక పేదవాడికి ప్రతి పేదవాడు కూడా ఈ రోజు 3 పూట్ల తింటా వాళ్ళ పిల్లల్ని చదివించుకొని హ్యాపీగా బతుకుతున్నాడండి. ఈ రోజు అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుతుంది. అది రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు వస్తే జరగదు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఆల్రెడీ చేశారు. రవికుమార్ గారు మీరు సబ్జెక్ట్ సంపత్రాజ్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, నేను మాట్లాడతాను, ఆగండి. లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్.
కాల్పులు జరిపించారండి. అది అలాంటి నైజం చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇప్పుడు మొసలు కన్నీరు కాచేసి ఇగో ఇలా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అలా అంటే ప్రజలే విశ్వసించరు. వాళ్ళు ఏదో కళ్ళకంటున్నారు 2 నెలల్లో ఏదో ప్రభుత్వం మారిపోతుందని చెప్పేసి. ఆ ఉద్దేశంతో చెప్పలేదు. లాస్ట్ టైం పసుపు కుంకుమ తీసుకొచ్చి ఎలక్షన్ దగ్గరకు వచ్చి 10,000 రూపాయలు వేసిన నైజం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ ఇలా మేనిఫెస్టో చూపించి 98% మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంకొకరు ఎవరు లేరు. అది మీరు గమనించాలి. ఓకే, మీరు చెప్పదలుచుకుంది చెప్పారా? చెప్పండి. రైట్. యా, రైట్ ఇక్కడ ఒక గారు, విషయం నేను ఒక్క మాట చెప్తా, లేదు, నాకు కంక్లూడ్ సంపత్ గారు, చేస్తారా? please. రవికుమార్ గారు, సంపత్ గారు ఒక్క నిమిషం నేను దయచేసి, ఒక్క please. మాట చెప్తా, కంక్లూడ్ చేస్తారా? యా, ఒక్క మాటలో ఫినిష్ చేయండి సంపత్ గారు ప్లీజ్. ఒక్క మాట, సార్, సమయం లేదు మనకి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు డాంబికాలు బలకుతారండి సార్. వీళ్ళు డాంబికాలు భలే చెప్తారు. ఏది మాట తెప్పనో మడం తెప్పనో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి పెద్దపీట వేసాడు, సంక్షేమం మేం చేశాము, ప్రతి ఒక్క పుట్టిన దగ్గర నుంచి చచ్చే వ్యక్తి దాకా ప్రతి ఒక్కరిని లక్షాధికారం చేశాము, ప్రతి కుటుంబాన్ని కోటీశ్వరులు చేశామని మాట్లాడుతున్నారు. రవికుమార్ గారు కూడా లాంగ్వేజ్ అలానే అనిపించింది నాకు. ఒక్క నిమిషం రవికుమార్ గారు, నేను ఒక మాట చెప్తా. బీసీలకు సంబంధించి 30 పథకాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం, ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం, ఎస్టీలకు సంబంధించి 29 పథకాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం, మైనారిటీలకు సంబంధించి 11 ప్రభుత్వాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం, రైతులకు సంబంధించి 13 పథకాలు, మహిళలకు సంబంధించి 10 పథకాలు రద్దు చేసి, అది కాక బీసీ సంక్షేమ సంఘం నుంచి 75,000 కోట్లు దారి మళ్లించారయ్యా. మన బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, ఎస్టీ కార్పొరేషన్లు, వీటన్నిటికీ మైనార్టీ కార్పొరేషన్ అంతా కలిపి మీరు డబ్బులు దారులు మళ్ళించి పథకాలు ఉన్నాయని కట్ చేసి ఏదో ఉద్ధరిద్దామని చెప్తే మీరు మాట్లాడితే ఎలాగా? ఇంకొక విషయం ఇప్పుడే చెప్తున్నారు, మాట తెప్పను మడమ తెప్పను అని. ఏం మాట తప్పాడయ్యా? 1% మీరు ప్రామిస్ చేసినట్టులో 1% కూడా మీరు చేయలేదని చెప్పి మేము మాట్లాడతాం. దమ్ముంటే రాని డిబేట్కి కూర్చుందాం. మీరు చేశారా, మేము చేశారా మాట్లాడదాం. ఈ రాష్ట్రంలో చేతరాని ముఖ్యమంత్రి, ఎందుకు పనికిరాని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక్క నిమిషం నేను చెప్తా. ఈ రాష్ట్ర పరిస్థితుల మీద 4 సంవత్సరాలు 8 నెలలైతే ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఎప్పుడైనా మాట్లాడాయా? 2 నిరుద్యోగ సమస్యల మీద ఎప్పుడైనా మాట్లాడాయా? లేదు రాజధానిపై ఎప్పుడైనా మాట్లాడా? పోలవరంపై ఎప్పుడైనా మాట్లాడా? సంక్షేమంపై ఎప్పుడైనా మాట్లాడా? శాంతి భద్రతపై ఎప్పుడైనా మాట్లాడా? రోడ్ల గురించి మాట్లాడా? ఆగ్రాకి వివేకానంద రెడ్డిని హత్య ఎవరు చేశారో కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎందుకని మాట్లాడతారు మీరు? ప్రజలందరూ చూస్తున్నారు మిమ్మల్ని ఏ విధంగా దారి పంపిస్తారో ప్రజలు చూస్తున్నారు. మీరు చెప్పుకుంటే కాదు, మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు చెప్తున్నారు. మీరు ఏం చేతరాక చేయలేకున్నారు. బీసీలకి వ్యతిరేకంగా, ఎస్సీలకి ఎస్టీలకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేమన్నంటే 80% ఏదైతే కీలకమైన పదవులు ఉంటుందో 2.5 లక్షల జీతాలు ఉంటాయో అవి మాత్రం 80% ఒకే సామాజిక వర్గానికి వస్తాయి. 80% 5,000 రూపాయలు ఏదైతే వాలంటీర్ లాగా ఉన్నాయి అవి మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలు కేసి మేమేదో ఉద్ధరిద్దామని చెప్తే ఎట్ట మాట్లాడాలా మీరు? జనరల్ ఆర్గ్యుమెంట్స్ వద్దు ప్లీజ్. ఒక్క నిమిషం రైట్. ఇప్పుడు కాదు, ఇప్పుడు సంపత్ గారు మళ్ళీ మాట్లాడారు కాబట్టి మీకు మళ్ళీ సమయం కావాలా దీనికి సంబంధించి రెస్పాండ్ అవడానికి? బేస్లెస్ ఎలిగేషన్స్ చేసి ఏదో ఇప్పుడు ఏమీ జరగలేదని మాట్లాడుతుంది. అది ఓన్లీ వాళ్ళ మీద ఉన్న అక్కసే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్కసు. లేకపోతే ఏంటంటే ప్రజలు కావాలి ఏమి చేయలేక మంచి చెప్తాను. ఇద్దరు ప్లీజ్, ఇద్దరు సైలెంట్ గా ఉండండి. నేను ఒక విషయం చెప్తాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు, సంపత్ గారు అలాగే రవికుమార్ గారు ప్లీజ్. నేను వింటున్నానండి, ఏమి నేనేం ఆర్గ్యూ చేయట్లేదు. ఆర్గ్యుమెంట్ కాదు, నేను చెప్పాను. ఎందుకంటే సమయం లేదు, వీటి గురించే మనం ఎక్కువసేపు మాట్లాడుకోలేము. దయచేసి నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు ఇందాక మీరు సమయం లేదన్నారు, మీకు చెప్పడానికి నేను సమయం ఇచ్చాను. నేను మళ్ళీ రిపీట్ చేసేది ఒక్క విషయమే. ఇందాక మీరు మాట్లాడిన విషయాల్లో మీరు గవర్నమెంట్ పాలసీస్కి సంబంధించి లేదంటే ప్రభుత్వం చేస్తున్న అంశాలకు సంబంధించి మాకేమీ పెద్దగా మాట్లాడడానికి ఉండదు. కాకపోతే ఎప్పుడైతే అంగన్వాడీలు చేస్తున్నటువంటి తెలుపుతున్నటువంటి నిరసనని మీరు ఏదో ప్రొవోక్డ్ అన్నారో, టీడీపీ ప్రొవోక్ చేస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తుంది అన్నారో, అది అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. అది మీరే కాదు, మరి కొంతమంది వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజల నిరసనని, ప్రజల ఆగ్రహాన్ని అలా తప్పుదోవలో తీసుకోవద్దని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. గతంలో అమరావతి విషయంలో కూడా అక్కడ రైతులను అలాగే అన్నారు, ఇప్పుడు ఇలాగే అన్నారు. గతంలో టీచర్స్ని అలాగే అన్నారు, ఉద్యోగ సంఘాలను అలాగే అన్నారు.
నేను అనేది ఏంటంటే మీ ఆ, బ్రేకింగ్ అమరావతి పాయింట్ ఒక అనేది చోటకి రీచ్ అయిన కనిపిస్తుందండి. తర్వాత అంటే మేము హ్యాండిల్ అమరావతి చేయలేము అనుకున్నప్పుడు కనిపిస్తుంది. హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు అలా పక్కకు నెట్టేయడం వారి మీద తప్పుదో పట్టించేలా మాట్లాడడం అనేది సమంజసం కాదు. నేను మిమ్మల్ని మాత్రమే ఉద్దేశించి మాట్లాడడం లేదు. అంటే దయచేసి ఇది ఒక్క వాస్తవాన్ని- విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాస్తవాన్ని ప్రజల తెలియజెప్పొద్దంటారా? నిరసనని తప్పుగా వాస్తవాన్ని మాట్లాడడం కానీ తెలియజెప్పొద్దంటారా? మరోలా మాట్లాడడం కానీ సమంజసం కాదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. ఇప్పుడు ఒకవేళ మీరు వాస్తవాన్ని అలాగే మాట్లాడినా తెలియజేయాలి ప్రజలకు లేదా? అర్థం అవుతుంటాయి అవన్నీ. అంతకుమించి నేను మాట్లాడడానికి ఏం ఇప్పుడు లేదు. రవికుమార్ వాళ్ళు గారు ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ అంతే. అంతకుమించి వేరే రవికుమార్ ఏం గారు, కాదు. నాకు మీకు వేరే- వేసిన ప్రశ్న మాకేం మూడు పార్టీలతో రాజధానుల సంబంధం మీద లేదు కదా. చెప్పండి సమాధానం. టీడీపీ అయినా ఒకటే, వైసీపీ అయినా ఒకటే, మాకు జనసేన అయినా ఒకటే, ఎవరైనా మాకు సార్. ఒకటే. యా రవికుమార్ గారు అలాగే సంపత్ రాజు గారు, మీకు తెలియని విషయం కాదు ఈ అమరావతి విషయం కానీ 3 రాజధానులకు సంబంధించి కోర్టులో నడుస్తున్నటువంటి కేసులకు సంబంధించి మీకు తెలియని విషయం కాదు. ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్నే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇక ఎలాగో సమయం దగ్గర పడిపోయింది. 2-3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఈ న్యాయ పోరాటాలు ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా ఇదిగో మా ఎజెండా ఇది, మేము 3 రాజధానులనే సపోర్ట్ చేస్తున్నాం, మేము ఇలాగే పరిపాలన చేయబోతున్నాం విశాఖ నుంచి అని చెప్పేసి ఎన్నికలకు వెళ్తే ఈజీ కదా. ఈ గందరగోళం అంతా ఉండదు కదా. ఇక ఎన్నికల్లో ప్రజలే డిసైడ్ చేస్తారు కదా ఏది కావాలో. రవికుమార్ గారు ప్లీజ్ రెస్పాండ్. Yes. నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడొచ్చండి. గారు చాలా క్లారిటీతో అంటున్నారండి. ఇప్పుడు నేను 3 రాజధానులకి కట్టుబడి ఉన్నా, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి 3 రాజధానులు చేస్తారండి. 3 దగ్గర ఒక న్యాయ పరిపాలన ఒక దగ్గర చేస్తారు, ఎగ్జిక్యూటివ్ ఒక దగ్గర చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఆయన సీఎం గారు అంటే ఈ 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి 3 ప్రాంతాలని సమాంతరంగా రాష్ట్రంలో ఒకే పదంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నారండి. అమరావతిని యాక్చువల్గా అదేదో ఒక అభూత కల్పనే తప్పించి అమరావతిలో ఏం చేయాలనుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు? ఒక మంచి రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నారు. మీరు చూడండి దాని తాలూకా అమరావతి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ తీసుకున్నట్టంటే ఇట్స్ లైక్ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్. దాన్నే ఆయన చేస్తున్నారు. అక్కడ హైదరాబాద్ లో ఒక చిన్న హైటెక్ సిటీ, ఒక 8-9 ఫ్లోర్లు హైటెక్ సిటీ కట్టేసి దాని చుట్టూ 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసి ఈ రోజుకి ఆయన తాలూకు బినామీలే, మనం వెళ్ళి చూస్తుంటే తెలుస్తుంది, ఆయన తాలూకు బినామీలే ఈ రోజుకి ఆ చుట్టూ 100,000 ఎకరాల్లో ఆక్యుపై చేసుకొని ఉన్నారు. అలాంటి సేమ్ రియల్ ఎస్టేట్ నే తీసుకొచ్చి ఇక్కడ చేయాలనే ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. అంతేగాని ఏమంటే ఒకసారి ఆలోచించండి, హైదరాబాద్ లాంటి సిటీని ఆయన వదులుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత విశాఖపట్నం ఇమీడియట్ గా అడాప్ట్ చేసుకునే కెపాసిటీ ఉన్నదండి. శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందండి? అసలు ఏమైనా సజెస్ట్ చేసింది అమరావతి క్యాపిటల్ రీజన్, ఆ రీజన్ లో అమరావతి రీజన్ లో పెట్టొచ్చిన ఏమైనా చేసిందా? చేయలేదు. అది ప్రపోజ్ చేసినవన్నీ క్లియర్ గా ఇది ఒక కాన్సెంట్రిక్ గా సెంట్రలైజ్డ్ క్యాపిటల్ ఉండకూడదు అని ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూట్ చేసిన బాడీ కాన్సన్ట్రేటెడ్ గా ఒక దగ్గరే రాజధాని ఉంటే రేపొద్దున హైదరాబాద్ తో ఏదైతే మనకు ప్రాబ్లం వచ్చిందో అలాంటి ప్రాబ్లమ్స్ రికర్ అవుతాయి. సో కాన్సన్ట్రిక్ గా ఒకే దగ్గర ఉండొద్దు, అన్నింటినీ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఏవైతే ఈ కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేయండి అని చెప్పింది శివరామకృష్ణ కమిటీ. ఈయనేం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన తాలూకా ఎవరు అనుయాయులు, నారాయణ గారో లేకపోతే ఇంకొకరు ఎవరో ఉన్నారు ఆ రోజు, వాళ్ళతో వేశారనమాట ఒక కమిటీ. వాళ్ళు ఏం చెప్తారండి? చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే చెప్పడాన్ని తప్పించి అలాంటి తీసుకొచ్చి అక్కడ 30,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాడండి. ఆయన తాలూకు అనుయాయులందరినీ తీసుకొచ్చేసి అక్కడ పట్టా భూములు కొనిపించాడండి. ఎవరైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో 4,000 ఎకరాలను ఆక్యుపై చేయాలని చూశాడండి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ తాలూకు అనుయాయులందరికీ కేటాయించారండి. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ఈ స్కామ్స్ అన్ని జరిపించి లక్షల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చూడండి, అన్ని 3 ప్రాంతాలని సమాంతరంగా డెవలప్ చేసి ఎన్ని రాష్ట్రాల్లో లేదండి, ఈరోజు దేశంలో 10 రాష్ట్రాల్లో ఉన్నాయి. కోర్టు ఒక దగ్గర ఉంది, క్యాపిటల్ ఒక దగ్గర ఉందండి. మనకు లక్నోలో క్యాపిటల్ ఉంటే అలహాబాద్ లో హైకోర్టు ఉందండి. ధర్మశాలలో ఒకటి ఉంది, హిమాచల్ ప్రదేశ్ తాలూకుది. నెక్స్ట్ సిమ్లాలో ఒకటి ఉందండి, జమ్మూలో ఒకటి ఉంది, కాశ్మీర్లో ఒకటి ఉందండి పైన ఉండేది. అలా మన దేశంలో 10 రాష్ట్రాల్లో దాదాపు ఇలాంటి డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ అనేది జరిగితే ప్రజలకి ఏంటంటే అనవసరంగా ఎక్కించేసి ఇలాంటివి అభూత కల్పనలు కల్పించేసి ఈయనేదో విజనరీ అని చెప్పేసి, ఈ నిజంగా విజనరీ అయితే 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి మన రాష్ట్రం నుండి వేడి చేయరండి, హైదరాబాద్ను వదులుకోరండి. సో అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ చేయడానికి వచ్చిన వ్యక్తి అండి, అంతేగాని ఇంకోటి కాదు. ఖచ్చితంగా 3 రాజధానుల ఎజెండాతోనే ఎలక్షన్కి వెళ్తారు. 3 రాజధానులు కట్టుబడి ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు అడ్డుకుంటుంది. విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేస్తా, రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తా అడ్డుకుంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సంపత్ రాజు గారు ప్లీజ్.
ఓకే. నందు గారు, చేతరాని మాటలు, పనికి మాలిన మాటలు తప్ప ఏమన్నా ఉన్నాయా? ఇదే ఈరోజు విశాఖపట్నం ప్రజలు ఏమన్నా వీళ్ళని కోరుకుంటున్నారా? వీళ్ళు వచ్చి మమ్మల్ని కబ్జాలు చేస్తున్నారు, మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు, ఈ పనికి మాలిన బ్యాచ్ మాకు వద్దురా బాబు అని వైజాగ్ ప్రజలు తరుముకుంటా ఉంటే ఇంకా ఏ మొక్కం పెట్టుకొని మాట్లాడతారు? ఇక్కడ ఒక విషయం, ఒక ఇటుకురాయి, ఒక తట్ట మట్టి, తట్ట బుట్ట ఇసుక వేయలేని ఈ ప్రభుత్వం అంటే ఎక్కడంటే అక్కడ ఏ అభివృద్ధి ఎక్కడైనా ఒక్క దగ్గర చేసేదా చెప్పమానండి? ఒక రోడ్డు ఏమైనా రిపేర్ చేశారు చెప్పమానండి? చేతరాని ప్రభుత్వం అంటే అది ఉద్ధరిస్తారంట. మీరు చేతనైతే మీరు ఏదైనా ప్రాంతం అభివృద్ధి చేసి దగ్గర చేస్తామని చెప్పయ్యా. మీకు చేత రాదు, ఏమీ చేయలేరు. వాళ్ళు ఉచితంగా వాళ్ళు సొంతంగా వచ్చి ముందుకొచ్చి ఆ రాజధాని కట్టుకుంటా అంటే 30,000 ఎకరాలు ఇస్తే ఆ రైతుల్ని మీరు ఎంత ఘోరంగా అవమానించారో, కరోనా సైతం లెక్క చేయకుండా కొన్ని వేల రోజులు వాళ్ళకి దీక్షలు చేస్తూ ఉంటే మీరు కనీసం వాళ్ళ స్థాయి చూడకూడదని పరదాలు కట్టుకొని తిరిగిన ముఖ్యమంత్రి దౌర్భాగ్యం. మళ్ళీ ఆయన పరిపాలన ఎక్కడైతే ఉన్నాడో అదంతా కూడా వాళ్ళు ఇచ్చిన భూములే. ఈరోజు ఆయన ఎక్కడి నుంచి కూర్చో ఉన్నాడు? ఎక్కడ కూర్చోన్నాడు? సెక్రటరియట్ ఎక్కడ ఉంది? అసెంబ్లీ ఎక్కడ ఉంది? ఇవన్నీ ఎక్కడున్నాయి? ముఖ్యమంత్రి కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి? మొత్తం అక్కడే ఉన్నాయి. చేతరాక పనికి మాలిన మాటలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిపేసి ఒక తట్ట మట్ట బుట్ట ఇసుక వేయలేని చేతరాని ముఖ్యమంత్రి అయినా 97% 92% అయిపోయిన పోలవరం, కేంద్రం ప్రకటించిన 92% అయిపోయిన పోలవరం 1% కూడా ఫినిష్ చేయాలి. మళ్ళీ మంత్రులు చెప్తారు విల్ ఫినిష్ డిసెంబర్, విల్ ఫినిష్ నవంబర్. ఉత్తమ మాటలు, పనికి మాలిన మాటలు. రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. మీరు చవట ఏదో మంత్రులుగా తయారైపోయారు. ఇవాళ ఏమి చేయరు. ఈ రోజు దాకా ఏ మంత్రి కూడా వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద విశ్లేషణ లేదు, ఇప్పుడు దాకా సమీక్షలు లేవు. ఈరోజు దాకా ఏం మాట్లాడాలో తెలీదు. మీరేం చేస్తారా? మీరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు, భలే గొప్ప చెప్తా ఉన్నారు. రైతులు ఇచ్చింది రియల్ ఎస్టేటా? వాళ్ళు సొంతంగా చేసి పొలాలు ఇచ్చేది అభివృద్ధి చేయమని చెప్తే అది రియల్ ఎస్టేట్ అని మాట్లాడతారు. మీరు చేసే దోపిడీ అయ్యా. వైజాగ్ మీరు చేసే దోపిడీ. వైజాగ్లో ప్రభుత్వ స్థలాలు అమ్మేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ మీకు చేతరైంది ఏదైనా ఉందంటే చెత్త మీద పొన్నేయడం, మందు బాబుల మీద తలలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడం, అప్పులు తెచ్చి అప్పుల విధంగా దాదాపు 10-12 లక్షల రూపాయలు, కోట్లు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు తప్ప మీరు చేయగలిగింది ఏం లేదు. ఒక్క ఇటుకిరాయి పెట్టి ఎక్కడ చేయలేదు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మీరు రండి రేపు అదే అజెండాతో 3 రాజధానులు 30 జిల్లాలు చెప్తాం, ఆడకడతాం. రండి రేపు మేము సింగిల్ ఎజెండా, అమరావతి రాజధాని మేము వస్తున్నాం, రండి మీరు చూద్దాం. రేపు ఎలక్షన్లకి ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారు మీరు చూద్దాం. రైట్. రవికుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, 2 మాటలు మీరు కంక్లూడ్ చేయండి, సమయం లేదు మనకి. త్యాగాలు అని అంటే వాళ్ళు 30,000 ఎకరాలు చేసింది అవి త్యాగాలు కాదండి. త్యాగాలు అంటే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ కోసం 1,05,000 ఎకరాలు ఇస్తున్నారు చూడండి. వాళ్ళు నమ్ముకున్న కూడు గుడ్డ అన్ని వదిలిపెట్టేసుకొని బయటకు వెళ్ళిపోయేది, అది త్యాగం అండి. ఆల్రెడీ శ్రీశైలం కోసం 60,000 ఎకరాలు ఇచ్చారు చూడండి, అవి త్యాగాలండి. ఇవి త్యాగాలు కాదు. ఎకరా భూమి ఇచ్చేసి మనం ఇప్పుడు సిటీలో చూస్తుంటాం, వాళ్ళకుండే ఎన్నో 500 గజాలు 1000 గజాలు ప్లేస్ ఇస్తే వాళ్ళు డెవలప్ చేసి తిరిగి అందులో నుండి మనం సగం మనం బెనిఫిట్ గా తీసుకునే త్యాగం కాదు. ఈ రోజు ఏంటది? ఎకరా భూమిగా ఇచ్చినట్టయితే దానికి రెసిప్రోకేటివ్ గా తిరిగి డెవలప్ చేసిన ల్యాండ్ తీసుకొని వాళ్ళు మిమ్మల్ని నమ్మి 1 ఎకరా ఇరయ్యా, అది మిమ్మల్ని నమ్మి 1 ఎకరా ఇరు. ఏ రైతు 1 ఎకరా ఇరు మిమ్మల్ని నమ్మి. సమయం లేదు మనకి. మీరు సంపత్ గారు మీరు చెప్పేంతసేపు నేను విన్నాను, మీకు వినే ఓపిక లేదనమాట. మీరు ఆలోచించండి. త్యాగం అంటే ఈ రోజు 1,05,000 ఎకరాలు పోలవరం కోసం ఇస్తున్నారు, అది త్యాగం. శ్రీశైలం కోసం 60,000 ఎకరాలు ఇచ్చారు, అది త్యాగం. మా జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ అంటే మీరు అవమానకరంగా మాట్లాడుతున్నారండి రవికుమార్ గారు. మీరు అవమానకరంగా మాట్లాడుతున్నారు రైతుల్ని, అది కరెక్ట్ కాదని చెప్తున్నా. మీరు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులను అవమానకరంగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నా మీకు. రైట్. సమయం లేదు. మరొకసారి ఎలాగో కోర్టులో ఉంది కాబట్టి, కేసు కోర్టులో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని అడిగారు ఎంత ల్యాండ్ కావాలి, ఎంతమంది ఉద్యోగులు వస్తారు, ఎన్ని రోజులు అక్కడ ప్రభుత్వాన్ని అడిగారు కాబట్టి ప్రభుత్వం ఏ సమాధానం క్లారిటీ వచ్చిన తర్వాత మరొకసారి మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, అలాగే సంపత్ రాజ్ గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు.